నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ఇది 1 year వరకు నిల్వ ఉంటుందండి. మనం ఊరగాయలు పెట్టుకునేటప్పుడు మెజర్మెంట్స్తో పాటు ఇంకో విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం యూస్ చేసే బౌల్స్, మిక్సీ జార్, మన చేతులు, అలాగే ఊరగాయలు నిల్వ ఉంచే జాడీలు, గాజు బాటిల్స్ ఏవి తడి లేకుండా చూసుకోవాలండి. ఎందుకంటే ఊరగాయలు 1 year వరకు నిల్వ ఉంటాయి కదండి. సో తడి ఉంటే త్వరగా పాడైపోతాయి. సరే, మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 kg మామిడికాయలు. మామిడికాయలను శుభ్రంగా కడిగి క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తర్వాత మామిడికాయను కట్ చేసి లోపల టెంక తీసి ఇక్కడ చూపిస్తున్న విధంగా మామిడికాయకు చెక్కు అంటుకునే విధంగా కట్ చేసి పెట్టుకోండి. 200 గ్రాములు ఆవాలు, మెంతులు కలిపిన పిండి, 250 గ్రాములు చిల్లీ పౌడర్, 250 గ్రాములు ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, 1 పెద్ద వెల్లుల్లి గడ్డ తీసుకొని పైన పొట్టి తీసి పెట్టుకోవాలి. 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ పసుపు అండ్ 1/2 లీటర్ వేరుశనగ నూనె. ఫస్ట్ ఆవపిండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. 200 గ్రాముల ఆవాలు, అలాగే 2 స్పూన్ల మెంతులను తీసుకొని దూరగా వేయించి చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఆవాలు, మెంతులను కలిపి మిక్సీ జార్లో వేసి మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇది కల్లుప్పు అండి. ఆవకాయలో కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ కల్లుప్పును యూజ్ చేశాను. కల్లుప్పును మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత మిక్సింగ్ బౌల్లో కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మిక్సీ పట్టించిన ఆవాలు, మెంతుల పొడి, చిల్లీ పౌడర్, మిక్సీ పట్టించిన ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ అండ్ వేరుశనగ నూనె వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కల్లుప్పు అవైలబుల్లో లేకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. సాల్ట్ కూడా సేమ్ క్వాంటిటీ అండి. మీరు చిల్లీ పౌడర్ ఎంత తీసుకున్నారో సాల్ట్ కూడా సేమ్ తీసుకోండి. ఊరగాయలను వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనెతో ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఊరగాయలు త్వరగా పాడవకుండా ఉంటాయి. కాచిన నూనె కాదండి, పచ్చ నూనెనే వేసుకోవాలి. మీకు కావాలంటే పోపు పెట్టి వేసుకోవచ్చండి. పోపు పెట్టుకోవడం ఎలాగంటే, ఆయిల్ని బాగా వేడి చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లోకి వచ్చాక ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టిన దానిని బాగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కలు, చిల్లీ పౌడర్, ఆవపిండి కలిపిన మిశ్రమంలో వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే పోపు వేస్తే చిల్లీ పౌడర్ కలర్ చేంజ్ అయ్యి నల్లగా మారుతుందండి. ఆవకాయలో ఆవపిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ 200 గ్రాములు తీసుకున్నాను. మీకు ఆవపిండి ఎక్కువ వద్దు అనుకుంటే 150 గ్రామ్స్ ఆవాలు తీసుకుంటే సరిపోతుంది. చూడండి, చిల్లీ పౌడర్ బాగా కలిసి ఆవకాయ మంచి కలర్ వచ్చి రెడ్గా ఉంది. అలాగే ఆవకాయ నుంచి మంచి అరోమా వస్తుందండి. ఇందులో ఇంకొంచెం ఆయిల్ పడుతుందండి. సో ఇప్పుడు ఆయిల్ వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది 1 year వరకు నిల్వ ఉంటుంది కదండి. సో ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు దీనిని 3 రోజుల పాటు ఊరపెట్టుకోవాలి. ఇలా ఊరపెట్టుకోవడం వలన మామిడికాయ ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టి మామిడికాయ ముక్కలు తినడానికి టేస్టీగా ఉంటాయి. అలాగే మామిడికాయ ముక్కల పులుపు మసాలాకు పట్టి మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. 3 రోజుల తర్వాత చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చింది. అలాగే మసాలా కూడా ముక్కలకు బాగా పట్టింది. దీనిని మనం వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.
ఇది 1 ఇయర్ వరకు ఉంటుంది కదండి, సో ముక్కలు కొంచెం మెత్తబడతాయి. మీకు ముక్కలు మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలంటే 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇది 1 ఇయర్ వరకు కూడా ముక్కలు గట్టిగా ఉంటాయి. చూసారు కదండి, నోరూరించే టేస్టీ ఆవకాయను ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.